రాయలసీమ అంటే అందరికీ గుర్తు వచ్చేది కరువు ప్రాంతం, ఇంకా రతనాల సీమ కూడా. ఈ వ్లాగ్లో మీకు కరువు గురించి చెప్తాను అనుకుంటున్నారేమో, కానే కాదు. మీకు తెలుసా, బండరాయి లాంటి కొండ నుంచి నీరు ఊరుతుంది. అది ఎక్కడో కాదు, మన రాయలసీమ అనంతపురం కోటాంక గ్రామంలో ఉన్న శ్రీ గుట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్లో. కోటాంక గ్రామం అనంతపురానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి ఎప్పుడూ భక్తులు వస్తూనే ఉంటారు. కారణం, వారి కోరికలు త్వరగా నెరవేరుతాయని నమ్మకం. అలాగే స్వామి స్వయంభుగా వెలిశాడు. అతి పురాతనమైన ఆలయంలో శ్రీ గుట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఒకటి. స్వామి స్వయంభుగా ఎలా వెలిశాడో చాలా కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అందులో ఒకటే ఈ గ్రామంలో ఉన్న తాత మాకు చెప్పాడు. ఉంది ఒక అయ్యప్పని ఎత్తుంటుంది గుండు. అయ్యప్పని ఎత్తుంటే అప్పుడు గుడికి ఏం లేదు, అప్పటికి గుడికే గుండు మాత్రమే. అంతా వచ్చినారు. ఆయమ్మ ముసలమ్మ 30 కలిపి కొనేసి కొండలో 30 ఆడ పనుకున్నాడు. ఆడ పనుకుంటా అది మనం చెప్తాను. పనుకుంటే ఆయమ్మ పొద్దుకాడ మంటికి వేసింటే ఆ గుండు ఎంత ఉంటే అమ్మ అయ్యప్పని ఎత్తుంది గుండు. ఆ గుండు ఎంత ఉంటే అంత ఎంటికలు ఇరవేసుకొని ఉంటే, నా పేరు ఏమైనా బయటకు చెప్పినావంటే నువ్వు తలబలికి తప్పు కాబట్టి శాపం పెట్టేసాడు ఆయన. పెడతానికి ఆయన తీర అయిపోయినప్పటికీ చెప్పేసింది నాకు. అప్పుడు ఇట్లా చీలినాడు సార్ ఇట్లా. ఇంకా ఇప్పటి నుంచి స్వామి గుడి కట్టించుకుంటా దాన్ని పూజ చేసుకుంటే సత్తలు ఉండి చిన్నగా. అప్పటికి మనం అంటే మా నాయని మా తాతగారు తెస్తాను ఇన్నామనమాట. అది అట్లా ఇంకా సుబ్రహ్మణ్య తెలుపు ఉండినట్టు 7 చెడులు నాగేంద్ర ఉంటాడు. ఇప్పుడు కానీ ఉంది ఆయన పాము అయితే. ఇప్పుడు కానీ ఇంతలా ఉంది. తెలుపు వస్తుంది అంటే ఒంటిగా బాల. ఎప్పుడు ఎవరు లేనప్పుడు పోతే గుడికాడ కూర్చుంటే కంపల్సరీగా గుంటికి నెట్టు వస్తుంది. ఏంది పాము 5 అడుగులు 6 అడుగులు ఉంటుంది. తెలుపు వస్తుంది వాడు. ఇప్పుడు కానీ మనం కానీ ఒంటిగా అయితే కనపడుతుంది. అందరికీ కనపడుతుంది, ఎవరితో. మనకు ఇక్కడ తాత వాళ్ళ పూర్వీకుల కథ ఎలా నమ్ముతున్నారో అలానే ఇంకొక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. ఆ కథ ఏంటంటే, పూర్వము ఈ ప్రాంతాన్ని తపోవనంగా పిలుస్తూ ఉండేవారు. ఎందుకంటే ఇది ఒక అరణ్యం. ఇక్కడ ఋషులు మునీశ్వరులు తపస్సు చేస్తూ ఉండేవారు. వారి తపస్సుని భగ్నం చేయడానికి రాక్షసులు ఎప్పుడూ అడ్డుపడుతూనే ఉండేవారు. రాక్షసుల అరాచకాలని తట్టుకోలేక ఋషులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వేడుకున్నారు. స్వామి ఆదిశేషుని రూపంలో వచ్చి వాళ్ళని కాపాడి ఆ కొండపైన స్వయంభుగా వెలిశారు. ఆదిశేషుల అవతార రూపంలో మనకి దేవుడు కొండపైన దర్శనమిస్తాడు. ఈ కథ కూడా ప్రాచుర్యంలో ఉంది మనకి. ఇక్కడ చూడవచ్చు కొండపైన టెంపుల్ని ఎలా కట్టారు. అలాగే కార్తీక మాసంలో భక్తులు కార్తీక దీపాలను వెలిగించడానికి శ్రీ గుట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వస్తారు. ఇక్కడ చూడవచ్చు స్వామిని, అలాగే స్వామి వెనకాల ఆదిశేషుల రూపం. మనకు సరిగ్గా కనిపించాలని రూపాన్ని పెయింటింగ్లో చూపించారు. నేను మొదట్లో చెప్పిన ఈ గుంట చూడండి. ఈ గుంట సుమారుగా 8-9 అడుగుల లోతులో ఉంటుంది. ఇంకా 365 రోజుల్లో నీరు ఊరుతుంది. అది కూడా కొండ పైన స్వామి గర్భగుడిలో. స్వామి అభిషేకానికి మరియు తీర్థానికి ఈ నీటిని వాడతారు. ఈ నీటిని పంట పొలాల్లోనూ ఇంకా ఇంట్లో కూడా చల్లుతారు. మంచి జరుగుతుందని నమ్మకంతో.
సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత 108 లింగాలను కూడా దర్శించుకోవచ్చు మనం. లింగాలు చాలా చక్కగా చెక్కబడ్డాయి. 108 లింగాల మధ్యన పెద్ద శివలింగంని చూడవచ్చు. ఇక్కడ దేవునికి పూజలను చేసేది పూజారి కాదు, ఇక్కడ ఒక లేడీ పూజల్ని చేస్తుంది. ఏంటి ఒక బాక్స్లో ప్లేట్స్ కనబడుతున్నాయి అనుకుంటున్నారు కదా, ఇక్కడ మనకి స్వామిని దర్శించుకోవటానికి వచ్చిన వారికి కడుపు నిండా భోజనం పెడతారు. మేము వెళ్ళినప్పుడు కేసరి, సాంబార్ అన్నం, ఇంకా చింతొక్కు పెట్టారు. చాలా టేస్ట్గా ఉంది ఇక్కడ భోజనాలు. చుట్టూ అడవి, ప్రకృతి ఒడిలో తింటుంటే చాలా హాయిగా అనిపిస్తుంది. శ్రీ గుట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ బ్లాగ్ తీసిన తర్వాత మేము విలేజ్ దాటి వెళ్తూ ఉంటే అక్కడ రైట్ సైడ్ బోర్డుకి లింగాల స్వామి అని ఒక బోర్డు కనబడింది. అక్కడున్న విశేషం ఏంటి అనేసి మేము బయలుదేరాము. అక్కడికి వెళ్తూ ఉంటే చాలా విషయాలు తెలిసాయి ఆ గుడి గురించి. సరే, ఎలాగో ఇంత దూరం వచ్చాము కదా, ఇక్కడున్న ప్రత్యేకత ఏంటి ఈ గుడి గురించి అని తెలుసుకోవడానికి వెళ్ళాము. అక్కడ మాకు తెలిసింది ఏంటంటే, అక్కడున్న గ్రామస్తులు అడవిలో నుంచి వచ్చేటప్పుడు అక్కడున్న లింగాల ఆకారంలో రాళ్ళు కనబడ్డాయి. ఆ రాళ్ళలో నుంచి ఒక డబుల్ సౌండ్ వస్తుంది. అది కూడా మీరు అక్కడున్న స్వామిని మేము అడిగాము, మీరు తెలుసుకోవచ్చు. అట్లా రాయి ఇక్కడ వేసి ఎవరు చేసుకుంటా కాయ కొట్టుకుంటా పోతున్నారు. ఏదో కనపడింది వాళ్ళకి. శబ్దం కూడా డబుల్ శబ్దం వస్తుంది ఇక్కడ ఆలయంలో మాత్రం. ఈ మాటలు వస్తుంది, నాకు తెలిసిన మాత్రం. ఇక్కడ రాళ్ళ మొక్కుంటా వేసుకుంటా లింగాలు ఉంటాయి. ఈ లింగాలు మాకు వెళ్ళేవారు. గుండ్లన్నీ గుండ్ర ఉన్నాయి. లింగ స్వరూపంలో నిర్మించినాయని ఈ రాళ్ళని ఇక్కడ వేసి పూజ చేశారు. కొన్ని ఏళ్ళ నుంచి అంటే ఒక ఆయన పట్టుకొని ఆయన చేశాడు, గుడికి చేశాడు. నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది ఈ వ్లాగ్లో. మీరు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోండి, అలాగే లింగాల స్వామి టెంపుల్ని కూడా. మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాము. థ్యాంక్ యూ, బాయ్.